ప్రియమిత్రులకు శుభోదయం. దాశరథి శతకంలో నుంచి 34వ పద్యాన్ని ఇప్పుడు మనం చూద్దాం. రాముడు ఘోర పాతక విరాముడు, సద్గుణ కల్పవల్లికారాముడు, షడ్వికార జయరాముడు, సాధు జనావన వ్రతోద్దాముడు, రాముడే పరమదైవము మాకని మీ అడుంగు కింద మరలే భజించదము, దాశరథి కరుణాపయోనిధి. కంచర్ల కోపన్న రాసినటువంటి భక్తి రసాత్మక శతకం దాశరథి శతకం. రాముడు రమయతీతి రమహాని పుంసాం మోహన రూపాయ అంటారు రామచంద్రుణ్ణి. విశ్వామిత్రుడు లాంటి వాడికే ఆయన్ని చూసి నిద్రపోతున్నటువంటి రామచంద్రుణ్ణి కళ్ళారా చూసి ఆనందించి కౌగిలించుకోవాలనే కోరిక కలిగింది అని, అందుకనే రామావతారం అయిపోయిన తర్వాత కృష్ణావతారంలో సత్యభామగా నీకు అవకాశాన్ని కలిగిస్తాను అన్నాడని ఒక పురాణ ఇతిహాసం ఉంది. రాముడు ఘోర పాతక విరాముడు, భయంకరమైనటువంటి పాపాలన్నిటినీ కూడా, బ్రహ్మ హత్యాది పాతకాలని కూడా పోగొట్టేటటువంటి సద్గుణ స్తోముడు, కల్పవల్లికారాముడు. సద్గుణమైనటువంటి సద్గుణములు అనేటటువంటి కల్పవృక్షము శ్రీరామచంద్రుడు. షడ్వికార జయరాముడు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనేటటువంటి షడ్వికారాలని కూడా జయించినటువంటి సద్గుణోద్దాముడు రాముడు. సాధు జనావన వ్రతోద్దాముడు, సాధుజనులైనటువంటి వారిని కాపాడటమే వ్రతంగా పెట్టుకున్నటువంటి మహానుభావుడు శ్రీరామచంద్రుడు. ఏ దేవుడికి కూడా లేనటువంటి చంద్ర పదం, చంద్ర విశేషణం ఒక్క రాముడికి మాత్రమే ఉంది. రాముడే పరమదైవము మాకని, అటువంటి రామచంద్రుడే మాకు పరమదైవము అని నీ అడుగు కింద మరలే భజించదము, నీ యొక్క పాదములు అనేటటువంటి ఎర్ర తామరలను మాత్రమే మేము సేవిస్తాము రామచంద్ర అంటున్నాడు కంచర్ల గోపన్న. అందుకని రా కలుషం బెల్ల బయల్పరత్రోచిన మా కవాటమైటి కొని బ్రోచు అంటాడు ఈ మహానుభావుడే. రా అనేటటువంటి మాటతోటి నోరు తెరుచుకుంటే మళ్ళీ అది బయటికి పోకుండా ఉండటానికి మా అనేటటువంటి తలుపు వేసేసి నీ యొక్క మధుర నామాన్ని నా మనస్సులో ఉంచుకుంటున్నాం కదా రామచంద్ర అంటున్నాడు. రాముడు ఘోర పాతక విరాముడు, సద్గుణ కల్పవల్లికారాముడు, షడ్వికార జయరాముడు, సాధు జనావన వ్రతోద్దాముడు, రాముడే పరమదైవము మాకని. ఆయనే మాకు పరమదైవము, ఆయనే మాకు కులదైవము, ఆయనే మాకు దిక్కు, ఆయనే మాకు రక్ష అని మీ అడుంగు కింద మరలే భజించదము. మీ పాదపద్మములు అనేటటువంటి ఎర్ర తామరలను మాత్రమే మేము సేవిస్తాము రామచంద్ర అంటున్నాడు కంచర్ల గోపన్న. అదే భాగ్యం మనకి కలగాలని కోరుకుంటున్నాడు.